నా పని అయిపోయింది అనుకున్నారా? హాయ్ అండి, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కూలీ మూవీ చూశాను. మూవీ నాకు బాగా నచ్చింది. మంచి కథ, స్క్రీన్ ప్లే, ట్విస్ట్స్ అదిరిపోయినాయి. నాకైతే సినిమా బాగా నచ్చింది. ఏదో ఒక గొప్ప సినిమా అని చెప్పలేను కానీ పర్వాలేదు. ఒకసారి థియేటర్కి వెళ్ళినప్పుడు సినిమా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఓవరాల్గా బాగుంది సినిమా అనిపిస్తుంది. ఈ సినిమా ముందు మాట్లాడుకోవాల్సిన వ్యక్తి డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారు. ఆయన వల్ల ఈ సినిమాకి ఇంత రేంజ్ వచ్చిందనే చెప్పాలి. లోకేష్ గారు ఈ సినిమాకి ముందు ఒక మాట చెప్పారు ఇంటర్వ్యూలో, 150 రూపీస్ మనం పే చేసి అంతమంది యాక్టర్స్ని చూసి ఎంజాయ్ చేయొచ్చని. నాకైతే న్యాయం చేశారనిపించింది. ఇంకా రజనీకాంత్ గారు ఆయన ఏజ్కి తగ్గ పాత్రలు తీసుకుని స్క్రీన్ మీద మ్యాజిక్ చేస్తున్నారు. ఆయన స్టైల్, స్వాగ్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఆయనకి అంత ఏజ్ వస్తున్నా సరే ఫ్యాన్స్ కోసం ఎట్లాగైనా కష్టపడి ఒక మంచి సినిమా తీయాలనుకుని ఇంకా ప్రయత్నిస్తున్నారు. ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. నాగార్జున గారు చాలా స్టైలిష్గా ఉన్నారు. విలన్ రోల్లో ఆయన చాలా స్టైలిష్గా చేశారు. ఇంకా నాకు బాగా ఇష్టమైన మలయాళం యాక్టర్ శోభిన్ గారు వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఈ సినిమా ఎవరి కోసం చూడాలి అని నన్ను ఎవరన్నా అడిగితే నేను చెప్పే మొదటి పేరు శోభిన్. ఆయన అంత మంచి యాక్టర్, చాలా బాగా చేశారు. మౌనిక అనే పాటలో ఆయన డ్యాన్స్తో సినిమాకి హైప్ పెంచేశారు. ఆయన యాక్టింగ్తో అదర కొట్టేశారు. నాగార్జున గారి కంటే ఎక్కువగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ రాశారు లోకి గారు. ఉపేంద్ర గారి ఎంట్రీ, ఆయన రోల్ చాలా బాగున్నాయి. ఉపేంద్ర గారి ఎంట్రీకి బీజిఎం సూపర్ ఉంది. శృతి హాసన్ కూడా ఆవిడ రోల్లో బాగా చేశారు. అమీర్ ఖాన్ రోల్ సెట్ అవ్వలేదనిపించింది, అంత ఇంపార్టెంట్ లేని పాత్ర అయింది. అనిరుద్ బీజిఎం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా, సెకండ్ హాఫ్ కాస్త స్పీడ్గా డిజైన్ చేశారు స్క్రీన్ ప్లే. నాకైతే సినిమా బాగా నచ్చింది. వేరే సినిమాతో కంపేర్ చేసుకోకుండా చూస్తే మీకు కూడా నచ్చుతుంది. మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చూసి థియేటర్లో ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్కి ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ అశోక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.